హలో ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 10 మోడల్ వచ్చి రెడ్మీ నోట్ 10 అండి. ఇది ఈడిఎల్ పోర్టు అంటే క్వాల్కామ్ చిప్సెట్ అనమాట అండి. క్వాల్కామ్ చిప్సెట్ వచ్చి మనం ఎంఐ ఓపెన్ చేసుకోవాలి. దీని మోడల్ ఏంటనేది కూడా మనం చూసుకుంటే ఒకసారి ఎంఐ ఓపెన్ చేసుకుని సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఓకే సెక్యూరిటీ క్లిక్ చేయాలి. తర్వాత మోడల్ అనేది మనం సెట్ చేసుకోవాలండి. మోడల్ని సెట్ చేసుకుంటే మనకి రెడ్మీ నోట్ 10 అండి. ఓకేనా, ఇది ఈడిఎల్ పోర్ట్ మొజిటో MOGITO వెర్షన్. మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఈడిఎల్ పోర్ట్ అండి. ఓకేనా, ఈడిఎల్ అంటే క్వాల్కామ్ చిప్సెట్. ఇది మనకి FRP అనేది చేసుకోవాలి. ఓకే, ఈడిఎల్లో మనం ఎరైజ్ FRP ఓకే చేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్వాల్కామ్ చిప్సెట్ అనేది ఇవ్వాలండి. క్వాల్కామ్ పోర్ట్ అనేది మనం ఇస్తే మనకి ఫ్లాషింగ్ అనేది అవుతుంది. ఓకే, HS USB 2D లోడర్ ఈ పోర్ట్ అనేది మనం ఇస్తే మనకి ఫ్లాషింగ్ అది FRP అనేది రిమూవ్ అవుతుందండి. ఈ పోర్ట్ అనేది మనం ఇవ్వాలంటే రెడ్మీ నోట్ 10 మొబైల్ ఓపెన్ చేసుకోవాలి. మొత్తం ఇది బ్యాక్ డోర్ గ్లాస్ వస్తుందండి. మనం ఈ రెడ్మీ నోట్ 10కి క్వాల్కామ్ చిప్సెట్ కాబట్టి మనకి ఎక్కడ ఇచ్చాడు పోర్ట్స్ అనేది మనం టచ్ చేసుకోవాలంటే ఇందులో టెస్ట్ పాయింట్స్లోకి వెళ్ళిన తర్వాత మనం జైమోలో సెర్చ్ చేసుకుని ఇందులో నోట్ 10 ఓకేనండి. ఇదిగోండి, జైమీ రెడ్మీ నోట్ 10 మొజిటో టెస్ట్ పాయింట్. ఓకేనా, ఇది ఓకే చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎక్కడ ఇచ్చాడు అనేది చూస్తుంది. ఇదిగో ఈ టెస్ట్ పాయింట్స్ అండి. ఓకేనా, ఈ 2 టెస్ట్ పాయింట్స్ మనం షార్ట్ చేసి USB అనేది మనం కనెక్ట్ చేయాలండి. 2 పాయింట్స్ అనేది మొబైల్ బ్యాటరీ అనేది రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకున్న తర్వాత టెస్ట్ పాయింట్స్ అనేది ఈ 2నండి. ఈ 2 పాయింట్స్ ఓకే, ఈ 2 పాయింట్స్ని ఓకే, ఈ 2 పాయింట్స్ షార్ట్ చేసి మనం USB అనేది కనెక్ట్ చేద్దామండి. మొబైల్ ఆన్లో ఉంది ఒకటి. మళ్ళీ ఒకసారి బ్యాటరీ అనేది రిమూవ్ చేసి సో మళ్ళీ పోర్ట్ కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేద్దామండి. ఈడిఎల్ పోర్టు పోర్ట్ ఓకే అయింది కదా, మనకి ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది తీసుకుంది. ఈ పోర్ట్ ఓకే అయిన తర్వాత మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఓకేనా, ఓకే ఇదిగోండి FRP ఓకే, రిబూటింగ్ ఓకే. మొబైల్ అనేది FRP రిమూవ్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఫోన్ కూడా రీస్టార్ట్ అనేది అవుతుంది. చూసుకుందా ఓకే. రెడ్మీ నోట్ 10 ఈ రకంగా మనం FRP అనేది పాస్వర్డ్ అనేది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే, మొబైల్ అనేది రిబూట్ అయ్యి మొత్తం కంప్లీట్గా ఆన్ అయింది. సరే
ఓకే. ముందు చూసాం కదా ఎఫ్ఆర్పి అనేది మనకి మళ్ళీ వెనక్కి అనేది రిమూవ్ అయిపోయేది. ఇప్పుడు ఎఫ్ఆర్పి రిమూవ్ అయిపోయింది కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఓకే అండి. రెడ్మీ నోట్ 10 అండి మోడల్ వచ్చి ఓకేనా, చూపించాను కదండి. ఇది క్వాల్కమ్ చిప్ సెట్ అండి. థ్యాంక్ యూ అండి. మోడల్ ఓకే, రెడ్మీ నోట్ 10. మన ఈడియల్ పాయింట్స్ అయితే ఇవి, ఈ 2 పాయింట్స్ అండి టెస్ట్ పాయింట్స్. ఇది ఒకటి, ఇది 2. ఈ 2 పాయింట్స్ కూడా మనం షార్ట్ చేసి యూఎస్బీ అనేది కనెక్ట్ చేయాలండి ఓకేనా. లేదంటే మనం ఎంతసేపు చేసినా సరే ఈ పోర్ట్ అనేది కనెక్ట్ అవ్వకపోతే సాఫ్ట్వేర్ అనేది అవ్వదు. మన దగ్గర అన్లాక్ టూల్ ఉన్నా కానీ మనకి టైం అంతా వేస్ట్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్. ఇది సైడ్ లోడ్ మోడ్లో అవ్వదు మొబైల్ ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.